హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బీరకాయ చికెన్ చేస్తున్నాను కర్రీ. దాంట్లో ఒక వీడియో ఆయిల్లో ఒక 3 ఆనియన్స్ అనేది కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పక్కన పెట్టిన మనం చికెన్లో పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం పెరుగుంటే దాంట్లో మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. వీటి పక్కన మన ఆయిల్లో ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ ఒక 3-4 చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. దాని పక్కన మనం బీరకాయ అండ్ కొత్తిమీర అనేది బాగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ ఆ మ్యాగ్నేట్ చికెన్ అనేది ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం కలపాలండి. కలిపితే దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేలాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యిద్ది. దాని తర్వాత బీరకాయ, కొత్తిమీర అది మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో వేసినట్టు దాన్ని బాగా కలపాలండి. కలిపేసి మనం కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేయాలి. చూడండి, మీకు చూపిస్తాను అలా కలిపాను నేను. బాగా క్లీన్ చేయాలండి బీరకాయ అనేది. బీరకాయ కట్ చేసేటప్పుడు టేస్ట్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం కూర అనేది పాడైపోయిద్ది. సో టేస్ట్ చేసుకొని బీరకాయ కట్ చేయండి. ఈ చికెన్ అనేది మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత వాటర్ అనేది వేసి ఆ మ్యాగ్నేట్ పెట్టాం కదా, ఆ కడాయిలోని ఆ బౌల్లోని వాటర్ అనేది వేసి దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం సేపు ఉంచాలి. ఆ బీరకాయ అనేది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయేలాగా కొంచెంసేపు దాంట్లోనే ఉంచి అప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం తీసేసి సర్వ్ చేసుకుంటే రోటీకైనా అన్నంకైనా అసలు సూపర్ ఉండిద్దండి. ఎప్పుడైనా మీరు చికెన్ ఉంటే, బీరకాయ ఉంటే ఒకసారి చేసి చూడండి, అసలు సూపర్ ఉండిద్ది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.